ఒక గొప్ప దర్శకుడు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ అంటున్నానంటే, దాదాపు 90 సినిమాలకు పైగా చేశారు. 80% సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. కమర్షియల్ హిట్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్ అంటే ఈ దర్శకుడే. ఏ. కోదండరామిరెడ్డి గారు. ఏ. కోదండరామిరెడ్డి గారు అనగానే ఒక కమర్షియల్‌కి ఒక మారు పేరులా ఉంటది. కాకపోతే ఈయన వీడియో చెప్పడానికి నాకు ముఖ్యమైన కారణం ఏందొచ్చిందంటే, హీరోనో, ఒక నటులో ఆ రోజుల్లో 7 సినిమాలు చేశారు, 8 సినిమాలు చేశారు, 9 సినిమాలు చేశారు. దాదాపు 15 సినిమాలు చేశారంటే కూడా, అరే! నటులు 3 రకాల షిఫ్టుల్లో పనిచేస్తారు. 3 రకాల దర్శకులతో పనిచేస్తారు కాబట్టి అది సాధ్యం అనిపిచ్చిద్ది. కానీ కోదండరామిరెడ్డి గారు ఒక సంవత్సరంలో 7 సినిమాల నుంచి మొదలుకొని 10 సినిమాలు, 11 సినిమాలు కూడా చేశారు. అది ఎలా సాధ్యం? నెలకొక సినిమా విడుదలవ్వటం అనేది ఎంత పెద్ద టాస్క్. ఎంత పెద్ద క్రమశిక్షణతోని, ఎంత పెద్ద పర్ఫెక్ట్ టీమ్ ఉంటే తప్ప ఇలాంటి ఫీట్ చేయడానికి సాధ్యపడిద్దా? ఇలాంటి ఫీట్‌లన్నీ కూడా ఆయన 1983, 84, 85, 86, 87 సంవత్సరాల్లో చేశాడు. రాను రాను చిన్నగా 90లోకొచ్చేసరికి సంవత్సరానికి 3-4 సినిమాలు, 5 సినిమాలు కూడా ఆయన దగ్గర నుంచి వచ్చాయంటే మామూలు విషయం కాదు. 1980లో 'సంధ్య' అనే ఒక చిత్రం ద్వారా తన దర్శక ప్రయాణం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు 90 సినిమాల్లో దర్శకుడిగా పనిచేశారు. 'న్యాయం కావాలి' అంటూ మొదటి సినిమా 1981లో చిరంజీవి గారితో తన ప్రయాణం మొదలుపెడితే దాదాపు 26 సినిమాల పాటు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. 'సుప్రీం హీరో' నుంచి మెగాస్టార్‌గా చిరంజీవి గారు ఎదిగిన వైనం కూడా ఈయన దర్శకత్వ ప్రతిభతోనే ప్రారంభమైందంటే హ్మ్, అది నిజంగా నిజం. 'న్యాయం కావాలి' దగ్గర నుంచి ఒక పక్క 'ఖైదీ', 'రాక్షసుడు' అలాగే 'కొండవీటి దొంగ' ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సినిమాలు. 'రాధా' ఒక పక్క 'రాధిక' ఇంకో పక్క 'విజయశాంతి' ఇలాగ హీరోయిన్‌లందరితో కూడా ఆయన కలిసి పనిచేశారు. ఇలాగే 'కృష్ణ', 'శోభన్ బాబు' గారు వీళ్ళందరి కలయికల్లో అనేక సినిమాలు చేసి ప్రతి ఒక్కళ్ళతో కూడా శభాష్ అనిపించుకున్నారు. ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు గారితోని, అక్కినేని నాగార్జున గారితోని ఇలా ప్రతి ఒక్కళ్ళతోని కూడా సినిమాలు చేసేసి అద్భుతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు